గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. సో ఫ్రెండ్స్, మనకు మండే జరగబోయే మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మండే అంటే 26, 27, 28, 29th మార్కెట్ అనేది ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. మండే రోజున మనకు మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. మార్కెట్ వచ్చేసి మండే రోజున గ్యాప్ అప్ ఓపెన్ అవ్వబోతుంది. గ్యాప్ అప్ లేదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నేను చెప్పినట్లు కాకుండా అనుకోండి. ఇన్ కేస్ కాదు, ఇది జరిగితే కంపల్సరీ ఇలా గనక జరిగితే గనక ఏం జరగబోతుంది మార్కెట్ చాలా బెటర్. అందరు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, ఏంటి మా పరిస్థితి అనుకోకుండా గ్యాప్ డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ ఎక్కడుంది? 48,133. ఈరోజు బ్యాంక్ నిఫ్టీతో నేను స్టార్ట్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ నుంచే స్టార్ట్ చేయాలి ఈరోజు. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. దీన్ని దాటి కిందికి వస్తే మాత్రము మార్కెట్ అనేది పూర్తిగా కింద ఉంటుంది. 48,129 ఏదైతే ఉందో అది దాటి వస్తే మాత్రం మార్కెట్ అనేది దాని కింద ఒక బాడీ అనేది ఏర్పడితే మాత్రం మార్కెట్ కింది వైపుకు వస్తుంది. ఎక్కడి వరకు వస్తుందంటే మార్కెట్ మళ్ళీ నిఫ్టీకి వెళ్ళాలి. నిఫ్టీలో 22,308 వరకు వెళ్ళిపోతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇలాగ కిందికి వెళ్ళిపోతుంటే మాత్రం మార్కెట్ లేదు. గ్యాప్ డౌన్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అనుకున్నాం. వచ్చేస్తే కనుక మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఇక్కడి వరకు వెళ్తుంది. ఎంత ఇది? 48,000 కరెక్ట్గా చూద్దాము. ఇది కంపల్సరీ క్రాస్ చేయాలి. 48,682 48,682 అనేది కంపల్సరీ మార్కెట్ అనేది క్రాస్ చేయాలి. సో నేను చెప్పిన విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎక్కువ శాతము గ్యాప్ అప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రేంజ్లో ఓపెన్ అవుతుంది మార్కెట్. గ్యాప్ అప్ ఓపెన్ అవుతే కనుక ఎక్కడ ఓపెన్ అవుతుంది? 495 దగ్గరలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏ రేంజ్ అంటే ఈ రేంజ్ అనేది 48,448 48,448 అనేది ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ రాలేదు, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏర్పడ్డ తర్వాత మార్కెట్ అప్ సైడే వెళ్ళిపోతున్నది అనుకుందాం. సో అప్ సైడ్ వెళ్ళిపోతే కనుక దీని టార్గెట్ చెప్పుకున్నాం కదా, 40 ఒక్క నిమిషం. సో మార్కెట్ అనేది మన టార్గెట్ ఏంటిది? 48,683 అనేది క్రాస్ చేయాలి. క్రాస్ చేసినాక 750 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 750 అనేది మ్యాక్సిమం. సో 750 అయితే మార్కెట్ అనేది క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. సో మరి ఇది ఇక్కడ ఏం జరగబోతుంది? ఈ 750 పైన 48,750 అనేది ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాం కదా మనము. ఈ లైన్ పైన సస్టైన్ అవుతే మాత్రము ఇంకొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది మార్కెట్. కానీ దాదాపుగా ఇది అవ్వడం అనేది చాలా కష్టం. అవ్వదు అని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది. డౌన్ సైడ్కి వస్తానే దీని ఫస్ట్ టార్గెట్ ఏంటిదంటే ఇక్కడ. దీని ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,445 48,445 అనేది దీని ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ యాజ్ యూజువల్ ఈరోజు లో ఏదైతే ఉందో ఈరోజు లోకి సంబంధించినది సేమ్గా వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ బాడీ కనుక ఏర్పడిపోతే ఈ లైన్ మీద ఏదైనా గ్రీన్ ఆర్ రెడ్ ఏదైనా ఒక బాడీ ఏర్పడిపోతే మాత్రము మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్కి వెళ్తుంది. బాడీ గ్రీను సంబంధం లేదు, ఇక్కడ బాడీ గ్రీన్తో సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకునే అవకాశాలు అయితే లేవు. ఇంకా
ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందనే అవకాశాలు లేదు. ఈ సపోర్ట్ను కొట్టేస్తుంది కిందికి, ఈ సపోర్ట్ని కిందికి కొట్టేసి ఇంకా కిందికి వెళ్తుంది మార్కెట్. దీని బేస్ ఎక్కడ ఉంటుందంటే నిఫ్టీలో ఉంటుంది. అది ఏం చేస్తుంది అనేది చెప్పడం కోసము దీని బేస్ వచ్చేసి నిఫ్టీలో ఉంటుంది. ఆ నిఫ్టీలో ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీలోకి వచ్చేసాం. మనము బ్యాంక్ నిఫ్టీలో ఏం మాట్లాడుకున్నాము, 48,750 అనేది మనకు అప్ సైడ్ రెసిస్టెన్స్గా మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ కూడా అంతే, మ్యాక్సిమం 650, 22,650. కానీ ఇక్కడ వచ్చినా రాకపోయినా కూడా మనము పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే బ్యాంక్ నిఫ్టీ మాత్రమే మన టార్గెట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్ సైడ్ అయిపోయింది, ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చేసింది, డౌన్ సైడ్కి స్టార్ట్ రావడం అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే నెక్స్ట్ ఎలా వస్తుంది మార్కెట్, కిందికి వచ్చిన తర్వాత దీని టార్గెట్స్ ఏంటి? దీని టార్గెట్స్ వచ్చేసి ఫ్రెండ్స్, ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రము ఇక్కడ అంటే ఇది, దీని టార్గెట్ వచ్చేసి ఇది అంటే 550, 540, 22,540. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 500 ఫ్రెండ్స్. నెక్స్ట్ టార్గెట్ 22,500. సో 500 కూడా క్రాస్ చేస్తే కనుక 22,400. ఇక్కడ సస్టైన్ అయింది కదా 525. ఇప్పుడు ఇది వీక్ అయిపోతుంది. సో ఇందులో ఏమీ ఉండదు. ఇక్కడ సస్టైన్ అయింది ఇదే లెవెల్ ఇక్కడ సస్టైన్ అయింది. సో ఈ లెవెల్ అనేది ఇంకా నిలబడదు, కిందికి వచ్చేస్తుంది మార్కెట్. ఈ కిందికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తుంది మార్కెట్, ఎక్కడ వరకు వెళ్ళాలి? ఫస్ట్ దీని టార్గెట్ వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ 350 ఫ్రెండ్స్ దీని టార్గెట్. నెక్స్ట్ దీని టార్గెట్ వచ్చేసి 22,350. సో దీని తర్వాత మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే మీకు 350 అనేది దీని ఫైనల్ టార్గెట్ అనుకుంటే కనుక దీని తర్వాత ఒక టార్గెట్ ఉంది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. దీని టార్గెట్ ఎంత, 22,269. 22,269 ఇది అనేది దీని ఫైనల్ టార్గెట్ ఫ్రెండ్స్. డౌన్ సైడ్ రావడం అంటూ మొదలుపెట్టి ఇది వస్తూ ఉంటే కనుక 22,269 వరకు కంపల్సరీ రావాలి. ఇది కూడా క్రాస్ చేయాల్సిందే. ఇక్కడ అనేది డౌన్ సైడ్ సిగ్నల్ ఉంది. ఈ డౌన్ సైడ్ ఈ సిగ్నల్ అనేది ఇంతవరకు క్రాస్ చేయలేదు. కానీ ఇక్కడ క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా ఫోర్స్గా క్రాస్ చేయాలి. ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ క్రాస్ చేసేటప్పుడు చాలా ఫోర్స్గా క్రాస్ చేయాలి. అది క్రాస్ చేస్తే మాత్రం మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 929 ఇది క్రాస్ చేసి వస్తే కనుక మార్కెట్ 853 అంటే 850 అనుకోండి. 22,850 అనేది దీని స్ట్రాంగ్ సపోర్ట్. కానీ ఈ మధ్యలో డైరెక్ట్గా మీకేం ఇక్కడ పడిపోదు, ఇక్కడ కొంత అనేది డ్రామా జరుగుతూ వస్తుంది. సో డౌన్ ఫాల్ అంటూ ఏర్పడితే మాత్రము ఇక్కడి వరకు మార్కెట్ అనేది వస్తుంది. ఇంతవరకు అయితే డౌన్ ఫాల్ అనేది ఇంకా ఏర్పడలేదు. ఒక సిగ్నల్ మాత్రం డౌన్ సైడ్కు ఉంది, అది ఇక్కడ సిగ్నల్ ఒకటి ఉంది. కానీ ఆ సిగ్నల్ అనేది ఇంకా ఖచ్చితంగా ఈ పైన సస్టైన్ అవ్వకుండా మార్కెట్ కిందికి ఫాల్ అనేది స్టార్ట్ అవుతే మాత్రము ఈ పాయింట్లను దాటుకొని వస్తే ఇది అనేది ఏర్పడుతుంది. అలాగే మనము రేపు మార్కెట్ కనుక ఒకసారి గమనించినట్లయితే కనుక అది డౌన్ఫాల్ ఏర్పడిందా లేకపోతే అప్ సైడ్లో ఉందా అనేది మాత్రము ఇంకా అప్ సైడ్లో ఉందా అనేది చెప్పొచ్చు. కానీ రేపు మాత్రం మార్కెట్ ఏం జరగబోతుందంటే ఇక్కడ వరకు కంపల్సరీగా మార్కెట్ అనేది వెళ్తుంది. ఎక్కడి వరకు, ఇక్కడి వరకు కంపల్సరీ మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, అక్కడి వరకు కంపల్సరీగా వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది రన్నింగ్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్పాను కదా ఏమని, 48,750, 768 సంథింగ్ హై ఉంది. సో
ఈ హైని దాటితే కనుక 750 వరకు మ్యాక్సిమం ఇంత పుషప్లో వెళ్ళొచ్చు, అంతే తప్ప అది వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ వరకు అయితే మాత్రము కంపల్సరీ 48,680 వరకు అయితే బ్యాంక్ నిఫ్టీలో కంపల్సరీ మార్కెట్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందా అప్ సైడ్ వస్తుందా అనేది చెప్పగలుగుతాము. ఆ తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్పా గ్యాప్ డౌనా అనేది చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా యొక్క ఏవైతే నా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకుంటున్నందుకు, మీరు నా యొక్క ఏదైతే నా షేర్ చేసుకున్నటువంటి విషయాలు వింటున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను చెప్పడంలో ఏదైనా తప్పు అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. మార్కెట్ ఎలా ఉంటుందో ఏమనేది తర్వాత విషయాలు, అది మనం చెప్పినట్లుగా జరుగుతుందని కాదు. మనం చెప్పిన దాంట్లో కొంత అనేది దాంట్లో ఉండొచ్చు. మనం ఎలాగైతే చెప్తున్నామో నేను చెప్పే విషయంలో కొంత అనేది దాంట్లో పాజిబిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.